నమస్కారం అండి. కొందరు సాధకులు కొన్ని గంటల తరబడి ధ్యానం ప్రాక్టీస్ చేస్తున్న కొన్ని సంవత్సరాల నుండి వారు ఈ యొక్క ఆధ్యాత్మికత మార్గంలోనే ఉన్నా సరే వారు స్పిరిచువల్గా ఉన్నతమైన స్థాయికి పురోగతి సాధించలేకపోయారు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా వారు సాధనా మార్గంలోనికి వచ్చినప్పుడు వారు ఎటువంటి స్థితిలో ఉన్నారో అదే స్థితిలోనే అక్కడే ఆగిపోయారు. దానికి గల మూల కారణం ఏంటంటే వారు సాధనా మార్గంలోకి వచ్చినప్పుడు రకరకాల ఆలోచనలతో భావోద్వేగాలతో ఆ యొక్క మార్గంలోకి రావడం జరిగింది. మొదట్లో వారిలో ఒక రకమైన ఉత్సాహం, సాధన నేర్చుకోవాలి, తద్వారా సాధనలో ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలి, భగవంతుడి యొక్క దర్శనాన్ని పొందాలంటూ వారు ఎంతో ఉత్సాహాన్ని చూపించడం జరిగింది. కానీ వారు సాధన ప్రాక్టీస్ చేసే కొలది వారు కొన్ని విషయాల వల్ల వారి యొక్క మైండ్ని పూర్తిగా డైవర్ట్ చేయడం జరిగింది. రకరకాల ఆలోచనల వైపుగా, రకరకాల కోరికల వైపుగా వారి యొక్క మనస్సు పూర్తిగా వెళ్ళిపోవడం వల్ల వారు సాధనలో వచ్చిన మార్గం ఏంటి, వారు ఏ విధంగా డెవలప్ అవ్వాలనుకున్నారు అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు. వారిలో ఉండవలసిన తపన్ని వారు పూర్తిగా కోల్పోవడం వల్ల ఎక్కడ వేసిన గొంగలి అక్కడే వేసినట్లుగా వారు సాధనలో డెవలప్ కాలేక అక్కడే ఆగిపోయారు. రామకృష్ణ పరహంస గారి దగ్గరికి ఒక శిష్యుడు రావడం జరిగింది. అతను రామకృష్ణ పరహంస గారితో, గురువు గారు, నేను భగవంతుడి యొక్క దర్శనాన్ని పొందాలనుకుంటున్నానని గురువుగారితో చెప్పడం జరిగింది. అంటే రామకృష్ణ పరహంస గారితో చెప్పడం జరిగింది. అప్పుడు రామకృష్ణ పరహంస గారు, నీకు నేను భగవంతుని చూపిస్తాను, అయితే నీవు రేపు నదీ ప్రాంతానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా చూపిస్తానని ఆ యొక్క శిష్యుడికి చెప్పడం జరిగింది. అప్పుడు ఆ యొక్క శిష్యుడు చాలా కుతూహలంతో, ఉత్సాహంతో ఆ యొక్క నదీ ప్రాంతానికి తర్వాత రోజు ఉదయం వెళ్ళడం జరిగింది. రామకృష్ణ పరమహంస గారు ఆ యొక్క శిష్యుడిని ఈ యొక్క నదిలోనికి తీసుకుని వెళ్ళి ఆ యొక్క శిష్యుడు యొక్క తలపైన చేపట్టి తనని పూర్తిగా నీటిలో ముంచవేయడం జరిగింది. ఆ యొక్క శిష్యుడు నేను భగవంతుని చూడబోతున్నానేమో అనే ఆలోచనతో తను మైండ్లో అలా ఊహించుకుంటూ ఉండిపోయాడు. కొన్ని సెకండ్లు పూర్తి కాగానే ఆ యొక్క శిష్యుడికి ఊపిరి అనేది ఆడడం మానేసింది. గురువు గారిని పిలుస్తూ ఉంటే ఆయన అస్సలు పలకడం లేదు, అలాగని చెయ్యి కూడా తీయడం లేదు. ఇంకొన్ని సెకండ్లు పూర్తి కాగానే ఇప్పుడు ఎంత పీల్చుకుందామన్నా సరే ఆ యొక్క వాటర్ వల్ల తను వాటర్నే తీసుకుంటున్నాడు తప్ప ఆ యొక్క శ్వాస అనేది ఆడడం లేదు. చచ్చిపోతానేమో అనే ఒక రకమైన భయం ఏర్పడింది, ఆందోళన క్రియేట్ అయింది. ఒక్కసారిగా శ్వాస పీల్చుకోవాలి, లేకపోతే నేను మరణిస్తాననే స్థాయికి ఆ యొక్క శిష్యుడు చేరుకోవడం జరిగింది. గురువుగారిని పిలుస్తూనే ఉన్నాడు, గురువుగారు అస్సలు మాట్లాడడం లేదు. కానీ తను బతకాలనే కోరికతో, తపనతో ఆ యొక్క శిష్యుడు ఒక్కసారిగా నీటిలో నుండి గురువుగారిని కొంచెం ముందుకు తోసి బయటికి రావడం జరిగింది. అప్పుడు బయట ఉండే గాలిని పీల్చి అమ్మయ్య అంటూ తను ఒక్కసారిగా ప్రశాంతంగా మారడం జరిగింది. అప్పుడు ఆ యొక్క శిష్యుడు గురువుగారిని ఈ విధంగా అడిగారు, గురువుగారు, మీరు భగవంతుడి యొక్క దర్శనాన్ని చూపిస్తానని చెప్పి నన్ను మీరు పూర్తిగా భగవంతుడి దగ్గరికే పంపించాలనుకుంటున్నారా, ఏంటి మీరు చేస్తున్న పని అని ఆ యొక్క శిష్యుడు గురువుగారిని అడగడం జరిగింది. అప్పుడు రామకృష్ణ పరమహంస గారు, నిన్ను ఈ యొక్క నీటిలో ముంచగానే నీవు ఊపిరి ఆరక శ్వాస పీల్చుకునేందుకు నీవు ఏ విధంగా అయితే తెప్పించి బయటకు ఏ విధంగా అయితే నన్ను నెట్టుకొని ముందుకు వచ్చావో, శ్వాసను ఏ విధంగా అయితే తీసుకున్నావో, అప్పుడు నువ్వు ఎంత తపన పడ్డావో అంత తపన నీవు భగవంతుడిని పొందాలని నీవు అంత తపనతో ఉన్నప్పుడు మాత్రమే భగవంతుడి యొక్క దర్శనం నీకు కలుగుతుందని రామకృష్ణ పరమహంస గారు ఆ యొక్క శిష్యుడికి చెప్పడం జరిగింది. అదేవిధంగా మీరు ఈ యొక్క సాధనా మార్గంలో వచ్చినప్పుడు మీరు ఎటువంటి ఆశయంతో వచ్చారు, మీరు ఎటువంటి ఆలోచనతో వచ్చారు, మీరు ఏం కావాలనుకుంటున్నారో దాన్ని పూర్తిగా మీరు మీ యొక్క మనసులో బలంగా నాటివేయాలి. అలా నాటివేస్తూ దాన్నే పూర్తిగా ఏకాగ్రతగా భావన చేస్తూ పూర్తిగా ఆ యొక్క విషయం గురించి మీరు పదే తెప్పిస్తూ ఉంటే దానికి సంబంధించిన రకరకాల విషయాలు మీకు అనుభవంలో రావడం జరుగుతుంది. మీరు దేన్ని కోరుకుంటున్నారో దానికి సంబంధించిన విషయాలని మీరు ఆకర్షించడం జరుగుతుంది. అప్పుడు ఖచ్చితంగా మీరు అనుకున్నది మీరు సాధించగలరు. ఇంకో విధంగా చెప్పాలంటే మనం చాలామంది తాగుబోతులను చూసే ఉంటాం.
వారి దగ్గర ఈడ్చి కొడితే ఉదయం ₹1 కూడా వాళ్ళ చేతిలో ఉండదు. కానీ సాయంత్రానికల్లా ఆ యొక్క తాగుబోతు యొక్క మైండ్ సెట్లో ఏమని ఉంటుందంటే, నేను సాయంత్రానికల్లా ఒక ₹250 సంపాదించుకోవాలి, చిన్నపాటి కోటర్ తెచ్చుకోవాలి, దాంతోపాటు ఏదైనా నెంచుకునేందుకు కావాలంటూ తను ఆలోచించడం మొదలు పెడతాడు. ఈ యొక్క ₹250 ఎలా సంపాదించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. తను ఎవరిని అడిగినా సరే తను ఖచ్చితంగా తాగుతారని స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఆ తాగుబోతుకి డబ్బులు అనేవి ఇవ్వరు. కానీ తను వేరే విధంగా, అంటే ఏదైనా వర్క్ చేసి కానీ, ఏదైనా దొంగతనం చేసి కానీ, లేక రకరకాల మార్గాల ద్వారా సాయంత్రం పూర్తయ్యే లోపల ₹250 సంపాదించుకొని తను ఏదైతే కోరుకున్నాడో డ్రింక్ తాగాలని దాన్ని సంపాదించి పూర్తిగా తాగి మనసులో ఒక రకమైన ఆనందాన్ని అనుభూతి చెందడం జరుగుతుంది. అంటే తన దగ్గర ₹1 లేకపోయినా సరే తను ఏ విధంగా తెప్పించాడు, దానికి సంబంధించి ఏ రకంగా తను ప్రయత్నం చేశాడు, ఆ యొక్క విషయం గురించి పెద్ద తను ఎలా ఆలోచించాడు అనేది మీరు ఒకసారి గమనించండి. అదేవిధంగా మీరు ఈ యొక్క సాధనా మార్గంలోకి వచ్చినప్పుడు మీరు దేన్ని సాధించాలనుకుంటున్నారో దాని గురించి ప్రతి క్షణం కూడా మీరు ఆలోచిస్తూ ఉండాలి. దాని గురించి మీ యొక్క మనసులో భావన చేస్తూ ఉండాలి, మీరు ఫీల్ అవుతూ ఉండాలి. అప్పుడే మీరు దాన్ని ఆకర్షించడం జరుగుతుంది. ఇక్కడ ఈ యొక్క తాగుబోతు చేసింది కూడా అదే. తను ముందు తాగాలనుకున్నాడు, దానికి సంబంధించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆ ఆలోచనలో తనకి కావాల్సిన డబ్బులు కావాలి, ఆ డబ్బులు ఎలా సంపాదించాలని తను ఒక ఐడియాకి రావడం జరిగింది. దానికి సంబంధించిన పని చేశాడు, దానికి అనుకూలంగా డబ్బులు సంపాదించాడు, తను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. అంటే ఆలోచన, పని, అలాగే దాని తగ్గ భావన, దాని తర్వాత ఆయనకు వచ్చిన ఫలితం. అలాగే మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో దానికి సంబంధించి పూర్తిగా ఆలోచిస్తూ భావన చేస్తూ ఆ యొక్క పని చేసినప్పుడు మాత్రమే మీరు అందులో సక్సెస్ని సాధించగలరు. కానీ ఇప్పుడున్న సాధకులు ఏదో ఒక 2-3 గంటలు మెడిటేషన్ చేస్తున్నారు, కానీ రకరకాల విషయాలను ఆలోచిస్తూ భావోద్వేగాలతో ఉండిపోతూ నాకు అది కావాలి, ఇది కావాలి, ఇంకోటి ఏదో కావాలంటూ వీరు ఈ ఆలోచనలోనే తిరుగుతూ వారు ఏ ఆలోచనలో అయితే తిరుగుతున్నారో ఆ ఆలోచనలో కూడా పూర్తిగా కన్సిస్టెన్సీ అనేది ఉండట్లేదు. ఒక ఆలోచన తర్వాత ఒక ఆలోచన, ఒక కోరిక తర్వాత మరో కోరిక, అలా రకరకాలుగా వారి యొక్క మనసుని వారు పలు రకాలుగా పంపించడం వల్ల వారు దేన్నైతే సాధించాలనుకుంటున్నారో దానికి సంబంధించిన శక్తిని వారు కోల్పోవడం జరుగుతుంది. తద్వారా వారు అనుకుంటున్న సంకల్పం అనేది నెరవేరడం లేదు. ఉదాహరణకి మనం లేజర్ కాంతిని గమనించినట్లయితే దాన్ని ఒకే ప్రదేశంలో ఫోకస్గా పడే విధంగా చేస్తారు. అది ఒకే ప్రదేశంలో ఫోకస్గా పడడం వల్ల ఆ లేజర్ నుంచి వస్తున్న ఈ యొక్క కాంతి కిరణాలు అనేవి అక్కడ ఉండే ప్రదేశం పైన అధికంగా ఒత్తిడి క్రియేట్ చేసి అక్కడ నిప్పు రవ్వని క్రియేట్ చేస్తాయి. అదేవిధంగా మీరు 100 రకాల కోరికల వైపుగా మీ యొక్క మనసుని పోనివ్వకుండా ఒకే కోరికతో, ఒకే సంకల్పంతో, ఒకే ఆలోచనతో మీరు ముందుకు అడుగు వేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఆధ్యాత్మిక మార్గంలో దేన్ని సాధించాలని వచ్చారో దాన్ని ఖచ్చితంగా సాధించడం జరుగుతుంది. మన ఫోన్కి ఏదైనా చిన్నపాటి నోటిఫికేషన్ రాగానే మనం ఏ విధంగా ఓపెన్ చేస్తాం, అదే విధంగా మనం ఈ యొక్క స్పిరిచువల్ మార్గంలో డెవలప్ అవ్వాలంటే దానికి సంబంధించిన రకరకాల విషయాలను తెలుసుకుంటూ దాన్ని మన యొక్క జీవితంలో అప్లై చేసినప్పుడు మాత్రమే మనం గ్రోత్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి సాధకులారా, ఈ యొక్క విషయాలని అర్థం చేసుకుంటూ మీరు మీ యొక్క సాధనలో ఎటువంటి పొరపాట్లు చేస్తున్నారనేది గమనించండి. గమనిస్తూ మీరు సాధన డెవలప్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఉన్నతమైన స్థాయికి చేరుకుంటారు. ఆహ్లాదకరంగా, ఆనందకరంగా మీ జీవితం మారడం జరుగుతుంది. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.